అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ బిల్డింగ్, తూర్పు ద్వారం అండి. కార్నర్ ఉంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. అదే ఇంటి పక్కన రోడ్డు, ఆ రోడ్ అయితే మనకి 40 ఫీట్ రోడ్డు. ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. సో మీకు డాక్యుమెంట్ అనేది బాగుండాలి, లోన్ మీకు అప్ టు 80 to 90% వరకు కావాలి, ప్రొఫైల్ బాగుంటే అంటే ఇది హెచ్ఎండిఏ. మీకు లోన్లు కూడా బాగా వస్తాయి. అందులో ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ద్వారం. సో బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి, కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ముందుగా ర్యాంపు, గ్రానైట్ ర్యాంపు. పార్కింగ్ వచ్చేసి గ్రానైట్ పార్కింగ్. ఇటువై మీకు బోర్ వస్తుంది, ఈశాన్యంలో బోరు, సంపు, సెట్ బ్యాక్. ఇది ఎంట్రన్స్. ఇటువై మనకి వాష్ ఏరియా వస్తుందండి. పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ సింహద్వారం మనకి టేక్తో వస్తుంది. టేక్ యొక్క క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేను లైట్స్ అనేది ఆన్ చేయలేదు. సో చూసారో గమనించారో లేదు, గ్లాస్. సో మనకి స్క్వేర్ పైప్ తోటి మెట్లు ఇచ్చి దానికి గ్లాస్ ఇవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. సో కంపేర్లీ ఇటువైపు ఇల్లులు చాలా అందంగా కనిపించబోతున్నాయి ముందు. సో మనకి గ్లాస్ తోటి రైలింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. సో ఇటువైపు వస్తే కిచెను కొంచెం ముందుకు వెళ్తే, సో చూసుకోండి కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క బాటమ్ అనేది ఏ విధంగా ఉంది. ఇది వచ్చేసి నార్త్ డోరు, సర్వెంట్ యాక్సెస్ కోసం. ఇవి పైన ఉన్న టైల్స్, షెల్ఫ్లు. ఇక్కడ నుండి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుందండి. 3 BHK హౌస్ ఇది. కింద ఒక బెడ్రూము, పైన 2 బెడ్రూమ్స్ వస్తాయి. ముందుగా బెడ్రూమ్ నెంబర్ 1, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఈ విండో అనేది మనకి రోడ్డుకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి వెంటిలేషన్ ఇంతే బాగుంటుంది. సో నేను ఇటువైపు కార్నర్కి వస్తే గమనించండి, వెంటిలేషన్ ఇది పర్మనెంట్ వెంటిలేషన్, లైట్స్ ఏం ఆన్ చేయలేదు. మనకి వెంటిలేషన్ అనేది ఇలాగే ఉంటుంది. అటాచ్ వాష్రూమ్ ఇది. మరొకసారి హాల్. ఇంటి ముందు కూడా ఇల్లే ఉంది, వీధి పోట్లు ఏం లేవు. గ్రాండ్ స్టెప్స్. ఇంతకుముందు చెప్పినట్టు నేను గ్లాస్ వర్క్ అనేది రావడం జరిగింది. ఈ గ్లాస్ పెట్టాక చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది పైన లివింగ్ ఏరియా, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇటువైపు మనకి పూజ గది వస్తుంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 2, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇటువైపు కార్నర్కి వస్తే ఈ విధంగా ఉంటుందండి. మంచి వెంటిలేషన్ దీనికి. ఇటువైపు రోడ్డుకి ఎక్స్పోజ్ అవుతుంది, అటువైపు ఏమో బాల్కనీ ఉంది, అటాచ్ వాష్రూమ్. ముందు అటాచ్ వాష్రూమ్కి వద్దాం. సో టైల్ యొక్క హైట్ గమనించండి ఎక్కడ దాకా ఉందో. ఫ్రంట్ బాల్కనీ ఇది. ఇది బెడ్రూమ్ నెంబర్ 3, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇటువైపు మనకి అటాచ్ వాష్రూమ్ వస్తుంది. సో టైల్ యొక్క హైట్ గమనించండి ఎక్కడ దాకా ఉందో. ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఈ విండో కూడా మనకి రోడ్డుకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మనకి వెంటిలేషన్ ఈ విధంగానే ఉంటుంది. అటువైపు కూడా మనకి విండో అనేది రావడం జరిగింది. సో ఎయిర్ అనేది ఈజీగా పాస్ అవుతుందండి. సో ఇది ఎంటైర్లీ బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ హౌస్, తూర్పు ద్వారం. కార్నర్ వచ్చేసి మనకి సౌత్ కార్నర్ వస్తుంది. డూప్లెక్స్ హౌస్ అండి. 3 BHK, 3 బెడ్రూమ్లు, హాలు, కిచెను, పూజ గది, 2 హాల్స్ రావడం జరుగుతుంది. మొత్తం బిల్డింగ్ చూసుకుంటే మీకు 129 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, 129 గజాలు. డైమెన్షన్ మీకు 23.3 x 50 డైమెన్షన్, 23.3 x
50 డైమెన్షన్. టోటల్ బిల్డింగ్ చూసుకుంటే మీకు 2200 SFT దాకా వస్తుంది, 2200 SFT. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, ఇంటి పక్కన రోడ్డు వచ్చేసి 40 ఫీట్ల రోడ్డు. ఇది HMDA ప్రాపర్టీ ఇది. సో HMDAలో మీకు లోన్స్ బాగా వస్తాయి, డాక్యుమెంట్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ బిల్డింగ్ మెయిన్ రోడ్కి బాగా దగ్గర, ఆటో కానీ బస్సు కానీ దిగి నడుచుకుంటూ రావచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 95 lakh rupees ఓన్లీ, 95 లక్షల రూపాయలు మాత్రమే. లొకేషన్ వచ్చేసి చిరియాల నియర్ ECIL హైదరాబాద్. చిరియాల అనేది మనకి ECIL నుండి చూసుకుంటే అరౌండ్ 8 kilometers ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే 2 kilometers సిటీ లోపలికి ఉంటుందండి. రాంపల్ ఎక్స్ రోడ్ కానీ నాగారం నుండి చూసుకుంటే జస్ట్ 2 to 3 kilometers అంతే. నియర్ బై మీకు హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుందండి. థ్యాంక్ యూ.